హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో తొలి ఏకాదశి కోసం అందరూ పేలాల పిండి చేస్తారు కదా, దాంతోపాటు ఇలా పుట్నాల పిండి కూడా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పుట్నాల పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగాక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. అందులోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకులు తీసుకొని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, నువ్వులు వేసి పప్పుని ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకుందాము. ఇవి మిక్సీకి పట్టేటప్పుడు కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలి, ఫైన్ పౌడర్ అవసరం లేదండి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర పౌడర్ ఉందని యాడ్ చేశాను. మీ దగ్గర ఉన్న బెల్లాన్ని ఏదైనా సరే తరిగి యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, 2 నిమిషాల్లో పుట్నాల పిండి రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినేయచ్చు. ఎలా తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ పుట్నాల పిండి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.